హాయ్ అండి. వెల్కమ్ టు దీపికా ప్రసాద్ వ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఈరోజైతే శ్రావణ మాసంలో కదండి అమ్మవారికి పూజ చేశాను, లక్ష్మీదేవతకి. మా ఇంట్లో వాయినాల పూజ చేశాను, అందరినీ పిలిచాను పసుబొట్టు ఇవ్వడానికి. నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ చిన్న వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుందండి. నేనైతే మార్నింగ్ లేవగానే ఇంట్లో వర్క్స్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఆ రోజు ఫ్రైడే, ఇంకా శ్రావణ శుక్రవారం కదా, ఆ రోజైతే పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు. పిల్లలు కూడా ఇంట్లో ఉండడం వల్ల నాకైతే చాలా లేట్గా అయ్యిందండి పూజ చేసుకునేసరికి. ఏంటంటే మార్నింగే ఇంట్లో పనులు కంప్లీట్ చేసి, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఫ్లవర్స్ కానీ అవన్నీ మార్కెట్కి వెళ్ళేసి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా. అలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఈవినింగ్ అయితే నేను అమ్మవారికి పూజ అయితే ఈవినింగ్ చేశానండి. నార్మల్గా ఎప్పుడు మార్నింగ్ టైంలో చేస్తాను, కాకపోతే ఈసారి ఈవినింగ్ చేశాను. నాకు ఈవినింగ్ కుదిరింది. అవన్నీ సెట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషను, అమ్మవారిని తయారు చేసుకొని అమ్మవారి అలంకరణ, ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యేసి పూజ స్టార్ట్ చేసేసరికి అయితే ఈవినింగ్ అయ్యింది. ఈ విధంగా నేను మా ఇంట్లో డెకరేషన్, అమ్మవారి అలంకరణ ఎలా ఉందో మీరు కూడా కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ఎలా చేశాను అనేది. నేనైతే చాలా సింపుల్గానే చేశానండి. నార్మల్గా బ్యాక్గ్రౌండ్ క్లాత్ కట్టేసి అరటి కొమ్మలు అవి పెట్టేసి ఆ ఫ్లవర్స్ అవి పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేసి సింపుల్గా రెడీ చేసి పెట్టానండి. ఎందుకంటే నాకు ఎక్కువగా టైం కూడా లేదు కాబట్టి నార్మల్గా రెడీ చేసి పెట్టాను అమ్మవారిని. ఈ మా ఇంట్లో అయితే ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతంని సెలబ్రేట్ చేసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇందులో చూడండి, నేనైతే నార్మల్గా వాయినాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అందరూ అయితే ఫస్ట్ రాలేదు. మా అక్క, మా ఆడబిడ్డ ఇద్దరు వస్తే వాళ్ళకైతే ఫస్ట్ పసుబొట్టు ఇచ్చేస్తున్నానండి ఇక్కడ నేను. ఎందుకంటే ఎవరెవరు ఎలా వస్తే వాళ్ళకి అలా ఇచ్చేద్దాంలే అన్నట్టు ప్రిపేర్ అయిపోయాను నేను. ఈ విధంగా అయితే నేను ఫస్ట్ వాళ్ళకి, మా అక్క అండి, ఇక్కడ సెకండ్ కూర్చున్నామే మా ఆడబిడ్డ. అట్లా ఫస్ట్ రాగానే వాళ్ళకైతే కాళ్ళకు పసుపు అది పెట్టేశాను. పసుపు అది పెట్టేసి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాను. పసుపు కుంకుమ పువ్వులు అలా ఇచ్చేసి తర్వాత వాయినం ఇచ్చాను వాళ్ళిద్దరికి. ఆ వాయినం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు నాకు జోక్స్ చేయడము, మా అక్క, మా ఆడబిడ్డ అవి ఇవి అనడము, అలా మాట్లాడుకుంటూ చేశాను నేను. ఎలాగైతేనేంటి, నేనైతే వీళ్ళకి వాయినం ఇచ్చేసాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని ఫస్ట్ మా అక్కకి, మా ఆడపడుచుకైతే వాయినం ఇచ్చేసాను. ఆ తర్వాతే నాకు మా ఇంటి దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంటి పక్కకు ఉండే వాళ్ళు కూడా వచ్చారు. చాలా వరకు చాలామంది వచ్చారు. కాకపోతే నేను వీడియో అయితే తీయలేదండి. నాకు అక్క వాళ్ళు ఉన్నప్పుడైతే మా పాప తీసింది వీడియో. ఆ తర్వాత అందరూ ఒకటేసారి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసరికి అయితే వీడియో తీయాలి అనేదే నేను మర్చిపోయాను. కాబట్టి వేరే వాళ్ళదైతే వీడియో నేను పెట్టలేకపోయాను. జస్ట్ వీళ్ళది మాత్రమే. అది కూడా మా పాప, అమ్మ నువ్వు పసుబొట్టు ఇస్తున్నావు అనేసి మా పాప వీడియో తీస్తుంది. ఆ పాప తీసింది కాబట్టి ఇది కూడా ఉంది. నేనైతే అసలు అరేంజ్మెంట్స్ రెడీ చేసేటప్పటి నుంచే వీడియో తీయాలి అనుకున్నాను. కానీ ఏది కూడా చెప్తున్నాను కదండి, ఆ రోజు అటు వంట చేసుకోవడం, అటు బయటికి వెళ్ళిపోయి రావడము, ఇంట్లో పని బిజీగా ఉండడం వల్ల నాకు పూజ కూడా అయ్యేసరికి ఈవినింగ్ అయ్యిందని చెప్పాను కదా. అందుకనేసి నేను వీడియో అయితే మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు తీయడం మర్చిపోయాను. ఈ విధంగానైతే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నానండి. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించిందా నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్? మీకు కనుక నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ వ్లాగ్స్. ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నానండి. పసుబొట్టు ఇచ్చాక ఆశీర్వాదం తీసేసుకున్నాను. పూజ కంప్లీట్ అవ్వగానే అయితే ఫస్ట్ మా హస్బెండ్కి అక్షింతలు ఇచ్చి ఫస్ట్ మా హస్బెండ్ కాలు మొక్కాను. ఆ తర్వాతే వీళ్ళకి పసుబొట్టు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్లో అయితే మా అత్తయ్య, మా బాబుతో దిగిన ఫోటో పెట్టాను నేను. అలాగే నేను పూజ చేసుకునేటప్పుడు, నేను దండం పెట్టుకునేటప్పుడు దిగిన ఫోటో, ప్లస్ మా అక్కతో దిగిన
ఫోటో, మళ్ళీ మా వదిన, మా ఆడబిడ్డ, మా అక్క, మేము ముగ్గురం కలిసి దిగిన ఫోటో కూడా పెట్టానండి. లాస్ట్లో పెట్టాను ఆ ఫోటో. ఇది ఈరోజు వ్లాగ్ అండి. బాయ్.